బైబిల్ పాటిస్తే ఈ భూలోకానికి వీరుడవుతాడా? బైబిల్ పాటిస్తే ఈ లోకానికే గొప్పవాడుగా పిలువబడతాడా అని మనం ఆలోచించాలి. బైబిల్ పాటించిన భూలోక వీరులు. బైబిల్ పాటించిన నోవాహు, బైబిల్ పాటించిన మోషే, బైబిల్ పాటించిన అబ్రహాము, బైబిల్ పాటించిన దావీదు, బైబిల్ పాటించిన యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు. బైబిల్ పాటించిన భూలోక వీరులను గూర్చి విన్నారా? సహనం సాత్వికముతో ఎవరినైనా మీరు గెలిచారా? యుద్ధాలతో అసలే పని లేదు, ఆయుధాలనే చేతపట్టకూడదు. ప్రేమతోనే నువ్వు గెలువు, పగతోనే సాధించలేవు. సాత్వికులు ధన్యులు, భూలోకమును వారు స్వతంత్రించుకొందురు. బైబిల్ పాటించిన భూలోక వీరులను గూర్చి విన్నారా? సహనం సాత్వికముతో ఎవరినైనా మీరు గెలిచారా? ఒకనాడు మోషే మిక్కిలి సాత్వికుడై దేవుని ప్రజలను నడిపించి చరిత్రలో నిలిచాడు. క్రీస్తు విషయమై నిందా గొప్ప భాగ్యమని ఎంచి నాయకుడంటేమిటో చూపించి మన మనసులు గెలిచాడు. ఫరో హృదయమే కఠినమైన దేవుడు చెప్పినదే చేశాడు. ఇశ్రాయేలీయులే నమ్మకపోయిన సహనముతో నడిపించాడు. సకల విద్యలు నేర్చిన ప్రవీణుడు మహోన్నతుని విద్యతో సాగాడు. దేవుని ఇంటిలో నమ్మకముగా ఉన్నాడు, ఆ తరానికొక్కడై నిలిచాడు. అతని సమాధి ఇప్పుడు ఎక్కడ ఉన్నదో ఎవరికి తెలియదు, కానీ కోట్ల మంది మనసులు గెలిచిన భూలోక వీరుడిగా నిలిచాడు. బైబిల్ పాటించిన భూలోక వీరులను గూర్చి విన్నారా? సహనం సాత్వికముతో ఎవరినైనా మీరు గెలిచారా? ఒకనాడు క్రీస్తే దీన మనస్సు గలవాడై బాధలనెన్నో భరించి మాదిరి మనకుంచాడు. తన్ను తాను రిక్తునిగా ప్రేమ రాజ్యమును స్థాపించి ప్రేమామయునిగా జీవించి శక పురుషునిగా నిలిచాడు. శాస్త్రులు తనపై నేరము మోపిన మౌనముగానే ఉన్నాడు. ఆయన పాపమి చేయకపోయిన సిలువ బరువునే మోసాడు. సర్వజ్ఞానము తెలిసిన మహనీయుడు, సర్వజనులు తన వారనుకున్నాడు. మన కోసమే మరణము నొందాడు, మృతులైన మనలను బ్రతికించుకున్నాడు. ఆయన శరీరమందు పని చేసింది 33
నీతిమంతుల మనసులు చోటును గెలిచి లోకమునకు ప్రభువుగా ఉన్నాడు. బైబిల్ పాటించిన క్రీస్తేసును గూర్చి విన్నారా? సహనం సాత్వికముతో ఎవరినైనా మీరు గెలిచారా? యుద్ధాలతో అసలే పని లేదు, ఆయుధాలనే చేతపట్టకూడదు. ప్రేమతోనే నువ్వు గెలువు, పగతోనే సాధించలేవు. సాత్వికులు ధన్యులు, భూలోకమును వారు స్వతంత్రించుకొందురు. దరనం దరనం